బడ్జెట్పై ఈ వారమే రేవంత్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అటు డ్రగ్స్ రహిత సమాజం కోసం సీఎం ఇచ్చిన పిలుపుతో సినీ నటులు ప్రత్యేక వీడియోలు వరుసగా రిలీజ్ చేస్తున్నారు. అటు టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సాగు భూములకు రైతు భరోసాపై క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ రాబోయే బడ్జెట్పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు ఆహ్వానించింది. శాఖలు పథకాల వారీగా వ్యయ అంచనాలను ప్రతిపాదించాలని సూచించారు. జనవరి 4లోపు పంపాలని తెలిపారు. మోదీ ప్రభుత్వం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆ బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లు, ప్రత్యేక గ్రాంట్లు, పన్ను వాటాలను పరిశీలించి రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అందుకు తగ్గట్లుగానే తెలంగాణ ప్రభుత్వం 2025-26 బడ్జెట్ కసరత్తు ప్రారంభించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కొత్త బడ్జెట్ ఎంత ఉండాలన్నది అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు అందిన తరువాత ప్రభుత్వం ఒక అంచనాకొస్తుంది. డ్రగ్స్ రహిత సమాజం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో సినీ హీరోలు వరుసగా స్పందిస్తున్నారు. తాజాగా డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని ప్రముఖ సినీ హీరో ప్రభాస్ పిలుపునిచ్చారు. ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓ స్పెషల్ వీడియో చేశారు. జీవితంలో మనకు బోలెడన్ని వినోదాలున్నాయని, మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బతికే వాళ్ళుండగా ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ ప్రభాస్ ఈ వీడియోలో ప్రశ్నించారు. తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ కు బానిసలైతే టోల్ ఫ్రీ నంబర్ 8712671111 కు ఫోన్ చేసి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. బాధితులు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇస్తుందన్నారు. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. జనంలో అవగాహన మరింతగా పెరిగేందుకు కారణమైంది. లైఫ్ లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. డిసెంబర్ నెల జీఎస్టీ వసూళ్లు 2023తో పోల్చితే 2024లో తెలంగాణలో 10% పెరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ ఈ నెల 1న రిలీజ్ చేసిన లెక్కలు ఈ విషయాన్ని వెల్లడించాయి. తెలంగాణ వసూళ్లు 2023 డిసెంబర్తో పోలిస్తే 2024 డిసెంబర్లో 4,753 కోట్ల నుంచి 5,224 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో తెలంగాణ ఆదాయం 29,889 కోట్ల నుంచి 32,653 కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ సెస్ల రూపంలో తెలంగాణ నుంచి 46,289 కోట్లు వసూలయ్యింది. 2023తో పోల్చితే ఈ వసూళ్లు తెలంగాణలో 5.5% పెరిగాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన విద్య, టూరిజం, స్పోర్ట్స్ రంగాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అవసరమైన ప్రతి సందర్భంలోనూ వీటిని ప్రమోట్ చేస్తోంది. తాజాగా తెలంగాణలోని టూరిజం సెంటర్ల ప్రమోషన్లో భాగంగా మీకోసం తెలంగాణ అవాయిడ్స్ యూ అంటూ సర్కార్ ప్రత్యేక వీడియో రూపొందించింది. వరల్డ్ వైడ్ టూరిస్టులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రకృతి అందాలు, వారసత్వ కట్టడాలను వీడియోలో ప్రదర్శించారు. తెలంగాణ అవాయిడ్స్ యూ పేరుతో రూపొందించిన 58 సెకండ్ల వీడియోలో జోడేఘాట్ లోయ, నల్లమల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కుమరం భీం ప్రాజెక్ట్, ఎస్ఆర్ఎస్పీ నందిపేట బ్యాక్ వాటర్స్ ను చూపించారు. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, ప్రపంచ పర్యాటక సంస్థ నుంచి ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు పొందిన భూదాన్ పోచంపల్లి, యాదగిరిగుట్ట టెంపుల్, గణపురం కోటగుళ్లు, పాండవులగుట్ట, నాగార్జున సాగర్, గణపురం చెరువు వంటి పర్యాటక ప్రదేశాలను అందంగా చూపించారు.
సంక్రాంతి నుంచి అమలు చేయాలని భావిస్తున్న రైతు భరోసాపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సూచించింది. ఒక మండలాన్ని 3 భాగాలుగా విభజించి ఆ 3 రోజుల్లోనే గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసా కోసం దరఖాస్తులు ఆహ్వానించాలని అభిప్రాయానికొచ్చారు. సాగు చేసే భూములకే రైతు భరోసా ఇవ్వబోతున్నారు. ధరణి పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో 1,53,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా సాగు భూమి 1,30,00,000 ఎకరాలుగా ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఇందులో రబీ సీజన్లో 70,00,000 ఎకరాల వరకు వివిధ పంటలు సాగుతాయి. సో ఆ ప్రకారమే రైతు భరోసా ఇచ్చే ఛాన్స్ ఉంది. For more videos like this, subscribe Big TV channel.